హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మాహి వ్లాగ్స్ 12. టుడే నేనైతే హార్వెస్టింగ్ వీడియో అండి. హార్వెస్టింగ్ వీడియోతో పాటు నా యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను ఏంటనేది నా జర్నీ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను. అందరూ వీడియో అయితే తప్పకుండా చూడండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హార్వెస్టింగ్ కోసం అయితే మేమైతే పొలానికైతే వచ్చామండి. ఇక్కడ చూసారు కదా నాటు కాకర చెట్టు ఉందండి. ఇది 5 ఇయర్స్ నుంచి ఇక్కడే పడుతుంది. అమ్మ వాళ్ళైతే తోట పొలం అంతా మొక్కజొన్న అయితే పెట్టారు. ఇక్కడ నాటు కాకరకాయలైతే కోస్తున్నాం. నేను వీడియో అయితే మా చెల్లి తీస్తుంది జోక్స్ వేస్తూ. చూసారు కదా కాకరకాయలు ఎన్ని ఎన్ని కాసాయో. చాలా వరకు మాగిపోయాయి. నేను అయితే యూట్యూబ్ ఒకరోజు అనుకోకుండా అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక మెల్లిమెల్లిగా వ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. నిదానంగా సబ్స్క్రైబర్స్ గాను పెరుగుతూ వచ్చారు. దీంతో యూట్యూబ్ మీద ఒక నమ్మకం అనేది వచ్చింది. సక్సెస్ అవుతాను అనే నా కాన్ఫిడెన్స్‌తో యూట్యూబ్‌లో ముందుకైతే వెళ్తున్నాను. కానీ వీడియోస్ తీసి, ఎడిటింగ్ చేసి, పోస్ట్ చేసేంత టైం అయితే ఉండటం లేదు. బాబున్నాడు చిన్న బాబుతో. ఒకవేళ వీడియో తీసి, బాగా ఎడిటింగ్ చేసి, థంబ్‌నెయిల్ పెట్టి, దాన్ని పోస్ట్ చేసినా ఎవ్వరు పెద్దగా చూడరు. అదే ఏదైనా ఒక మాట్లాడే వీడియోనో, లేకుంటే వ్లాగ్స్ టైప్‌లో చూస్తే మటుకు ఖచ్చితంగా చూస్తున్నారు. ఎంతో కష్టపడి దాన్ని వంటకు కావాల్సినవన్నీ చేసి, ఎంత ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినా దానికి 130, 120 వ్యూస్ కంటే ఎక్కువైతే రావడం లేదు. ఏదైనా వ్లాగ్స్‌కి అయితే ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు 7,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన షార్ట్ ఒకటైతే 4.4 మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళిందండి. మీ అందరి సపోర్ట్ వల్ల. అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అలాగే సపోర్ట్ చేస్తే నా యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది. చాలా మంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నామంటే ఏదో పని బాట లేక తిన్నదరక్క కూర్చొని వీడియోస్ చేస్తున్నామని అంటూ ఉంటారు. అది ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుంది. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే ఆ కష్టం మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇక్కడ ఇంకా చాలా చాలా మొక్కలైతే ఉన్నాయో చూపిస్తారండి. టమాటా అయితే వేశారు కానీ ఇంకా పూత పిందెతో ఉంది. తెగులొచ్చేసింది. చూడండి బెండ చెట్లు చీడ ఎలా పట్టేసిందో. కొన్ని బెండకాయలైతే హార్వెస్ట్ చేసాం. అలాగే వంగ చెట్లు చూడండి వంకాయలు. పూత పిందెలతో ఉన్నవి ఇంకా టైం పట్టిద్ది కాయలు రావడానికి. ఇదంతా చూసారు కదా ఇదంతా వంగ చెట్లు. ఇది మొత్తం టమాటా. ఇక్కడ 4 వంకాయలైతే కోసాము. మా అమ్మ అయితే కరివేపాకు కోస్తుందండి. నేచురల్‌గా ఏ మందు కొట్టకుండా ఉండేది. మా పొలం అయితే కొండకి చాలా చాలా దగ్గరగా ఉందండి. మా తోటలో నెమళ్ళు, కుందేళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే తెల్లవారుజామున అలా వస్తే. క్లైమేట్ అయితే చాలా చాలా బావుంటుంది. వీటితో పాటు ఇక్కడ చూసారు గదా! గోరు చిక్కుడు చెట్టుకైతే ఎన్ని గోరు చిక్కులు గాని ఉన్నాయో. మేమైతే వీటిని మటెక్కాయలు అంటామండి. మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా సైడ్ వీటిని మటెక్కాయలు అంటాము. ఇటు సైడ్ అయితే గోరు చిక్కుళ్ళు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఫైనల్‌గా మేము హార్వెస్ట్ చేసినయితే చూసేయండి. కరివేపాకు, మునగాకు, గోరు చిక్కుళ్ళు, కొన్ని బెండకాయలు, ఒక 4 వంకాయలు, 1 కిలో వరకు కాకరకాయలు, కొద్దిగా నల్లేరు. నల్లేరుతో పచ్చడి చాలా బావుంటుంది. మునక్కాయలు అండ్ కాకరకాయలైతే మేమైతే హార్వెస్ట్ చేసామండి. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.